ఒకసారి అందరూ స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. గట్టిగా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునగాక. ఆమేన్. దేవునికి మహిమ చెల్లిస్తూ కూడి ఉన్న మీకందరికీ, సహోదరులకి అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మరొకసారి కూడి ఉన్న అందరికి వందనాలు తెలియజేస్తూ, అందరికి వందనాలు. అందరు వందనాలు చెప్పారా పాస్టర్ గారికి? ఏమో కొంతమంది చెప్పినట్టే కనపడ. అందరికి వందనాలు. వేరే ఎందుకంటే మీరు నాకు వందనాలు చెబితే, నేను మీకు చెబితే మన ఇద్దరి మనసులో ఏమీ లేదంటే, వందనాలు చెప్పలేదనుకో ఏమైనా ఉందేమో ఒకవేళ నా గురించి ఏమైనా అన్నట్టు అది వందనాలు చెప్పటం. మీరు అనుకోవచ్చు పాస్టర్ గారు వందనాలు చెప్పిన మనసులో ఉండేది ఉంటుంది కదా పైకి, అవునా కాదా? వందనాలు చెప్పటం వలన ఎంత ఆశీర్వాదం అంటే మనం గౌరవిస్తున్నాం. ప్రతిగా మనం సేవకుడు మనల్ని గౌరవిస్తారు, మనం సేవకుడు అంటే ఒకరొకరు గౌరవించుకుంటూ మర్యాదగా పలకరించుకునేది. దేవుని స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. మంచిది ప్రియ దేవుని పిల్లలారా, మరి ఇంతవరకు చక్కగా దేవుని సన్నిధిలో అందరూ ఆరాధించారు, దేవుని స్తుతించారు, దేవుని గణపరిచారు. చాలా సంతోషం. ఆయన ఈ పరిశుద్ధ దినాన మనందరికీ ఒక శ్రేష్టమైన అవకాశాన్ని ఇచ్చాడు. ఇంతవరకు పాటల ద్వారా ఆయనను స్తుతించాము, ఆయనను గణపరిచాము. అందరూ ఎంతగానో పాడి ప్రభుని స్తుతించి ప్రభుని గణపరిచారు. అందరూ ఎంతో ఉజ్జీవంగా దేవుణ్ణి ఆరాధించారు. అందరూ ఎంతో సంతోషంగా ఆయన యందు మనం బలపడుతున్నాం. రోజు రోజుకి దేవునిలో ఎదుగుతున్నాం. రోజు రోజుకి ఆయన కార్యాలు, ఆయన విలువైనటువంటి సత్యాలు తెలుసుకుంటూ, ఆయన కార్యాలు చూస్తూ పక్షిరాజు యవ్వనము వలె మన ఆత్మీయ జీవితంలో మనం ఎదుగుతూ ఉన్నాం. చాలా సంతోషం ప్రియ దేవుని పిల్లలారా. అట్లాగనే మరి గత వారం అంతా యేసయ్య ఏం చేశాడు చెప్పండి? కాచి కాపాడాడు. ఈరోజు మనం మరి క్షేమంగా, మీరందరూ ఆరోగ్యంగా సజీవులుగా ఉన్నారు అంటే ఆయన కృప తప్ప మరొకటి కానే కాదు. ఎందుకంటే ఈ దినాన్ని చూడలేక, మరి ఈ దినంలో ఇచ్చి అవకాశాన్ని లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను హాస్పిటల్కు వెళ్ళి కొన్నిసార్లు ప్రార్థిస్తున్నప్పుడు, అయ్యా మా కొరకు ప్రార్థించండి, త్వరగా ఇంటికి వెళ్ళాలి కోలుకొని అని చాలా మంది దినాతి దీనంగా అడుగుతున్న సందర్భాలు ఉన్నాయి. ఈ శక్తి లేని వాళ్ళు, ఈ బలము లేని వాళ్ళు, ఈ ఆరోగ్యం లేని వాళ్ళు, ఈ రక్షణ లేని వాళ్ళు, ఇట్టి నిజమైన సంతోషం లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ దేవుడు మనకిచ్చిన కృపేంటో చెప్పండి? దేవుడు ఆరోగ్యాన్ని ఇచ్చాడు, ఇంకేమి ఇచ్చాడు? శక్తిని ఇచ్చాడు, బలాన్ని ఇచ్చాడు. మన అనుదిన అవసరాలు తీరుస్తూ, నిజమా అనుదిన అవసరాలు తీరుస్తూ నిద్రపోవద్దు. అనుదిన అవసరాలు తీరుస్తూ, అనుదినము కంటికి రెప్పవలే మనల్ని ఏం చేస్తున్నాడు? ఆయన కాపాడుతూ ఉన్నందుకు ఒకసారి స్తోత్రాలు చెల్లిద్దామా? గట్టిగా స్తోత్రాలు చెల్లిద్దామా? బలంగా స్తోత్రాలు చెల్లిద్దామా? హల్లెలూయా. దేవునికే మహిమ కలుగునుగాక. ఆమేన్. దేవుని సన్నిధిలో అందరూ అనుదినము ప్రార్థించండి, అనుదినము దేవుని వాక్యాన్ని చదవండి, అనుదినము ఆయన సువార్తను ప్రకటిద్దాం, అనుదినము దేవుని నామాన్ని మహిమపరుద్దాం. మంచిది ప్రియ దేవుని పిల్లలారా. పోయిన వారం వాక్యం గుర్తుందా? ఏం చదువుతున్నాం? పోయిన ఆదివారం
పోయిన ఆదివారం పరిశుద్ధ దినం. అమ్మా గుర్తు లేదా? పోయిన ఆదివారం ఏం చదువుకున్నాం మనం? ఆ దేవుని మాటలు మనం ఒకసారి ధ్యానిద్దాం, జ్ఞాపకం చేసుకుందాం. మర్చిపోవద్దు, దేవుని వాక్యాన్ని మర్చిపోవద్దు, దేవుని మాటలు మర్చిపోవద్దు. ఏం చదువుకున్నాం? ఒక్కరి కూడా గుర్తు లేదా అమ్మా? ఒక్కరికి కూడా సంఘంలో అయ్యో లైవ్ లో కూర్చున్న వారు ఏమనుకుంటారో తెలుసా? ఏంటండి మేమంటే బయట ఉన్నాం, వీళ్ళు వాళ్ళు ఒక్కళ్ళు కూడా చెప్పలేదు అనుకుంటారు. అమ్మా అమ్మా వెరీ గుడ్. అహరోనుని, మోషేని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. వాళ్ళ ద్వారా దేవుడు సూచక్రియలు చేశాడు, గొప్ప కార్యాలు చేశారు. దేవుడు ఎన్నుకుంటే, దేవుడు ఏర్పాటు చేసుకుంటే ఎంతగానో దేవుడు కార్యాలు చేస్తాడు. ఆయన ఎన్నుకుంటే చేయటమే కాదు, ఆ ఏర్పాటు చేసుకున్న వారి చుట్టూ కంచె వేస్తాడు. ఏ అపాయము లేకుండా దేవుడు గొప్ప కార్యాలను ప్రభు చేస్తాడు. ప్రియ దేవుని పిల్లలారా, మరి ఈ వారం కీర్తన 52లో మనం చూస్తే 52వ అధ్యాయం, కీర్తన 52వ అధ్యాయాన్ని మనము చూద్దాం. 52వ అధ్యాయాన్ని మనము చూద్దాం. కీర్తన 52వ అధ్యాయము తీశారు అందరూ? 8వ వచనాన్ని చూద్దాం. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. దేవుని స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవరంటున్నారు ఈ మాట? చూద్దామా ఎవరంటున్నారు ఈ మాట? ఎవరంటున్నారు? దావీదు గారు అంటున్నారు. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. 51వ అధ్యాయములో ఏడ్చాడు. ఏం చేశాడు? 51వ అధ్యాయంలో ఏడ్చాడు. ఎందుకు ఏడ్చాడు? 51వ అధ్యాయంలో మనందరికీ తెలుసు. బత్షెబా దగ్గరకు వెళ్ళినప్పుడు, బత్షెబాతో పాపము చేసినప్పుడు, శయనించినప్పుడు, అయ్యో నేను ఎందుకు పాపం చేశాను, నా పాపాన్ని క్షమించయ్యా, నా దోషాన్ని క్షమించయ్యా, ఇకన్నటికి నేను చెయ్యనయ్యా, నేను ఎండిపోయిన మొక్కనయ్యా, మరలా నా పచ్చదనాన్ని నాకు దయచేయి, మరలా పరిశుద్ధాత్మను నాకు దయచేయి, మరలా నా సంతోషాన్ని నాకు దయచేయి, మరలా స్థిరమైన మనసును నాకు దయచేయి, మరలా నీ సన్నిధి నాకు దయచేయి, ఇక నేను ఎన్నడూ పాపము చేయనని ఏడ్చాడు. 51వ అధ్యాయంలో. 52వ అధ్యాయములో ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ఇక తీర్మానం తీసుకున్నాడు. ఏమని? ఇక నుంచి నేను దేని జోలికి, ఏ పాపము జోలికి పోకుండా ఎట్లాగా ఉండాలని అనుకుంటున్నాడు? ఏ మొక్క వలె అనుకుంటున్నాడు? మొక్క వలె ఉండాలని, ఒలీవ చెట్టు వలె. అందరూ అనండి. దావీదు గారు అనుకుంటున్నాడు, నేను దేవుడిలో స్థిరంగా ఉంటాను కాబట్టి తండ్రి నన్ను పచ్చని ఒలీవ చెట్టు వలె ఉంచని
ప్రార్థన చేస్తున్నాడు. యేసయ్యకు మహిమ కలుగునగాక. ఏ చెట్టు వలె ఉంచమని అడుగుతున్నాడు దేవుణ్ణి? ఒలీవ చెట్టు. అందరూ అనండి, గట్టిగా చెప్పండి. ఏ చెట్టయ్యా? ఏ చెట్టయ్యా? ఒలీవ చెట్టు వలె ఉంచయ్యా అని ఈయన ప్రార్థన చేస్తున్నాడు, అనుకుంటున్నాడు. ఇక నేను ఒలీవ చెట్టు వలె ఉండాలి. ఈయన ఒలీవ చెట్టుతో పోల్చుకున్నాడా? ఏమైనా చెట్టు కాదండి. ఈయన అలంకార భాష. ఏ భాష అంటే? పోల్చబడ్డాడు, పోల్చుకున్నాడు. ఏమండి, మనం ఏమంటాం? అయ్యా, నేను కుమ్మరవాని చేతిలో కొండ లాంటి వాడిని. మనం కొండవా? మానవుడివి, కొండలం కాదు. కానీ దేనితో పోల్చుకుంటున్నాం? కొండతో పోల్చుకుంటున్నాం. అయ్యా, నీ చేతులలో పాత్రలమయ్యా. మనం పాత్రలమా? కాదు, పాత్రతో పోల్చుకుంటున్నాం. బైబిల్ గ్రంథములో అలంకార భాష ఒకటి ఉంది. ఏ భాష? అలంకార రూపములో చెప్పబడింది. శరూపులు, కెరూపులు, 24 పెద్దలు, 4 జీవులు గానాలు. అది అట్లాగా ఉండరు. అలంకార భాష. ఏ భాష? అలంకారంతో చెప్పబడిన భాష అవుతుంది బైబిల్లో. చెట్టు వలె నేను ఉండాలి అనుకున్నానయ్యా. ఏ చెట్టు? ఒలీవల చెట్టు వలె నన్ను ఉంచయ్యా ప్రార్థన చేస్తున్నాడు. ప్రియా దేవుని పిల్లలారా, మన జీవితంలో కూడా మనం ఏ చెట్టు వలె ఉండాలి? ఒలీవ చెట్టు వలె ఉండాలి. నాకు అనుమానం వచ్చింది. ఏమని? ఎన్నో చెట్లు ఉన్నాయి, ఎన్ని చెట్లు లేవు? ఎవరు చెప్తారు? ప్రపంచంలో ఎన్ని చెట్లు ఉన్నాయి? చదువుకున్న వాళ్ళు చెప్పండి. చాలా ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? చెప్పుకుంటా పోతే యాప చెట్టు, తుమ్మ చెట్టు, ఇక రకరకాల మామిడి చెట్టు, సపోజ్ జామ చెట్టు, మొత్తం ఆ చెట్టు, ఈ చెట్టు, చాలా చెట్లు ఉన్నాయి. 100 రకాలు పైన ఉన్నాయి. ఇంకా ఎన్ని రకాలు ఉన్నాయి? ఇక ఎన్నో రకాలైన చెట్లు ఉన్నాయి, రకరకాలైన చెట్లు ఉన్నాయి. అయితే అందులో దావీదు గారు తన జీవితాన్ని దేనితో చెప్పండి పోల్చుకుంటున్నాడు? ఒలీవ చెట్టుతో పోల్చుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఒలీవ చెట్టుతో ఎందుకు పోల్చుకున్నాడు అని మనం జాగ్రత్తగా చూస్తే, ఒలీవ చెట్టుకి నాకు తెలిసినంత వరకు 5 ప్రత్యేకతలు ఉన్నాయి. ఎన్నున్నాయి? 5 ప్రత్యేకతలు ఉన్నాయి. ఒలీవ చెట్టుకి 5 ప్రత్యేకతలు ఉన్నాయి. జాగ్రత్తగా విందాం. ఒలీవ చెట్టు 5 ప్రత్యేకతలు కలిగినటువంటి చెట్టు. ఒక్కొక్కటి మనము ధ్యానిద్దాం. మొదటి ప్రత్యేకత ఏంటో తెలుసా? ఒలీవ చెట్టుకున్న మొదటి ప్రత్యేకత ఏంటంటే, జాగ్రత్తగా మనం గమనిస్తే, ఆదికాండం 8వ అధ్యాయం 11వ వచనం చూడండి ఏమని రాయబడిందో. ఆదికాండము 8వ అధ్యాయము 11వ వచనములో, అమ్మా, సాయంకాలమున అది అతని వద్దకు వచ్చినప్పుడు, విజయమ్మ, ఫంక్షన్ అయిన తర్వాత నిద్రపోతున్నావు నువ్వు, ఫంక్షన్కు ముందు నిద్రపోవాలా? అది సాయంకాలమున త్రుంచబడిన ఒలీవ చెట్టు ఆకు దాని నోట నుండెను. చాలు. దేవుని సన్నిధిలో మొదటి ప్రళయములో నీటి చేత ప్రళయమంతా చూడండి, ఆ భూమి అంతా ఏమైంది? మునిగిపోయింది. మునిగిపోయిందా లేదా? అయ్యా, చెట్లు గాని, శ్యామలు గాని, గేదెలు గాని, ఇళ్ళు గాని, మనుషులు గాని ఏమయ్యారు? నేట మునిగారు. కానీ మునిగితే ఈ ఒలీవల ఆకు ఎక్కడి నుంచి వచ్చింది? ప్రశ్న. అంతేగా, ఈ ఒలీవల ఆకు ఎక్కడి నుంచి వచ్చింది? జాగ్రత్తగా మనం గమనిస్తే, ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ ఒలీవల ఆకు ఎక్కడి నుంచి వచ్చింది? అన్నీ మునిగిపోయినాయి. గేదెలు మునిగిపోయినాయి, ఇళ్ళు మునిగిపోయినాయి, వాకిళ్ళు మునిగిపోయినాయి, మనుషులు మునిగిపోయారు, అన్నీ మునిగిపోయారు. ఈ ఆకు ఎక్కడి నుంచి వచ్చింది? ఈ నల్ల పావురానికి
ఆకు ఎక్కడి నుంచి తెచ్చిందంటే, నీళ్లు తగ్గిన తర్వాత ఆకు కనపడింది. అంటే ఆకు పచ్చగా ఉందా, ఎండిపోయిందా? పచ్చగా ఉంది. స్తోత్రం చెప్పండి. అంటే ఒలీవల యొక్క చెట్టు ఇంకా బ్రతికుంది. అంత ప్రళయంలో కూడా, అంత ఆపదల్లో కూడా, అంత శ్రమలో కూడా, అంత స్థితిలో కూడా ఈ ఒలీవల చెట్టు ఏమైందంటే బ్రతికుంది. కనుక బ్రతికిన చెట్టుకి ఏమో కనపడింది? పచ్చని ఆకు కనపడింది. ప్రియ దేవుని పిల్లలారా, దీని అర్థం ఏంటో తెలుసా? ఎంత ప్రళయం వచ్చినా, ఎన్ని వరదలు చెట్టు మీద నుంచి పారినా ఆ చెట్టు చనిపోలా. ఏమైంది? జీవముతో ఉంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. గట్టిగా స్తోత్రం చెప్పండి. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే మొదటి అర్థం ఏంటో తెలుసా? దావీదు గారి జీవితములో ఎన్ని వరద లాంటి కష్టాలు వచ్చినా, వరదలు తన మీదకు పొర్లి పారిన దావీదు గారు చనిపోయాడా, ఇంకా బ్రతికున్నాడా? అమ్మా, బ్రతికే ఉన్నాడు. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా అందరూ అనుకున్నారు అసలు రాజే చంపాలని చూసుకుంటున్నాడు, ఇతను అయిపోతాడు, ఇతను అయిపోతాడు. ఏమండి, ఎవరైనా చంపాలని చూస్తే రాజు రక్షిస్తాడు, రాజే చంపాలని చూస్తే చెప్పాలి కదండి. ఎవరైనా కొడతంటే భర్త కాపాడుతాడు, భర్త హింసిస్తుంటే ఏమా ఇక ఎవరు కాపాడాలి? లోకంలో కట్టుకున్న వాడు అందరిని వదిలేసి నమ్మిన భర్తే హింసిస్తా కొడతా ఉంటే ఎవరు కాపాడాలి? ఎవరు కాపాడలేరు, దేవుడు తప్ప. మరి దావీదు గారిని రాజే తరుగుతున్నాడు, రాజే చంపాలని చూస్తున్నాడు, రాజే ఈట విసురుతున్నాడు, రాజే ఆయుధాలు ప్రయోగిస్తుంటే ఎవరు కాపాడతారు? అంత ప్రమాదంలో కూడా దావీదు గారిని దేవుడు ఏం చేశాడు? ఒలీవ మొక్క వలె కాపాడాడు. స్తోత్రం చెప్పండి. ఏ మొక్క వలె? ఒలీవ మొక్క వలె కాపాడాడు. ఇక్కడ కూర్చున్న వారందరిలో చూస్తే వచ్చిన బలహీనతల్లో, శ్రమల్లో యేసయ్య లేకపోతే ఏమవుతాం చెప్పండి ఇప్పుడు? అంతే కదయ్యా. మనకొచ్చిన అమ్మ కష్టాలు చెప్పమని మైకి ఇచ్చాను అనుకో, ఇదిగో నిలబడ్డ నాకంటే ఎక్కువ చెబుతారు. అవునా కాదా? ఎవడి ఫలానా సంవత్సరం ఫలానా ఈ కష్టం వచ్చింది, ఈ కష్టాలన్నీ రాసుకుంటే మన బుక్కు. మరి ఈ కష్టాలన్నిట్లో నుంచి ఈ రోజు నిలబడ్డావు అంటే ఎవరి కృప? చెప్పాలి, ఎవరి కృప? ఎవరి కృప? దేవుని కృపను బట్టే నిలబడ్డావు గనుక ఒలీవ చెట్టుకున్న మొట్టమొదటి ప్రత్యేకత ఏంటో తెలుసా? అంత ప్రళయములో కూడా ఒలీవ మొక్క బతికినట్టుగా ఇన్ని శ్రమల్లో కూడా యేసయ్య మనల్ని బ్రతికించునుగాక, నిలబెట్టునుగాక, స్థిరపరుచునుగాక. ప్రార్థన చేద్దాం. తండ్రి, ఒలీవ మొక్కను నిలబెట్టినట్టుగా నా జీవితాన్ని కూడా నిలబెట్టు అని మనం ప్రార్థన చేద్దాం. మొదటి లక్షణం. రెండవది నిర్గమాకాండం 27వ అధ్యాయము 20-21 మనము చూద్దాం. నిర్గమాకాండము మరియు దీపము నిత్యము వెలుగుంచున్నట్లు అమ్మా ప్రదీపమునకు దంచి తీసిన అచ్చము ఒలీవల నూనె ఇశ్రాయేలీలకు ఆజ్ఞాపించుము. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ ఒలీవల చెట్టుకున్న రెండవ లక్షణం ఏంటో చెప్పమంటారా? నిర్గమాకాండం 27-20-21 సహోదరి చదివింది. ఇప్పుడు జాగ్రత్తగా గమనిస్తే, మరియు
దీపము నిత్యము వెలుగునట్లు ప్రదీపమునకు దంచి తీసిన అచ్చము ఒలీవల నూనె తేవలెనని ఇశ్రాయేలీలను ఆజ్ఞాపించుము. సాక్ష్యపు మందసము ఎదుటనున్న తెరకు వెలుపల ప్రత్యక్షపు గుడారములో అహరోనును అతని కుమారులను సాయంకాలం మొదలుకొని ఉదయము వరకు యెహోవా సన్నిధిని దానిని సవరించవలెను. ఇది దేవుని ప్రజలకు వారి తరతరములకు నిత్యమైన కట్టడ. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని సన్నిధిలో రెండవది ఈ ఒలీవల నూనె. ఏ నూనె? అయ్యా అందరానండి, ఏ నూనె? ఈ ఒలీవల నూనె ఎక్కడ వాడతారు? ప్రత్యక్షపు గుడారములో 2 భాగాలు ఉన్నాయి. అతి పరిశుద్ధ స్థలం, పరిశుద్ధ స్థలం. పరిశుద్ధ స్థలములో ఏముంటుంది? ఆ పరిశుద్ధ స్థలములో దీప స్తంభం ఉంటుంది, సన్నిధి రొట్టెల బల్ల ఉంటుంది. అతి పరిశుద్ధ స్థలములో యెహోవా నిబంధన మందస్సం ఉంటుంది. ఈ పరిశుద్ధ స్థలములో ఉన్న దీపము వెలుగుతా ఉండాలి అంటే నూనె కావాలి. ఏం కావాలి? నూనె కావాలి. అంటే ప్రదీపము, ప్రమిద అని. ప్రమిద వెలగాలంటే ఏం కావాలి? నూనె కావాలి. ఎంతమంది ప్రమిదలు వెలిగించారు చేయొద్దండి. ప్రభువులోకి రాకముందు ప్రమిదలు వెలిగించిన వాళ్ళు. వెరీ గుడ్. ప్రమిదలు వెలిగిస్తాం ఎప్పుడండి? దీపావళికి, ఇంకా ఆ సాయంకాలం. రోజు సాయంకాలం దీపారాధన చేసేటప్పుడు ఆ దీపాల్లో ఏం పోస్తాం? నూనె పోస్తాం. నూనె పోసే కొంది దీపం ఏమవుతుంది? దేవుని స్తోత్రం. అట్లాగనే ప్రత్యక్షపు గుడారములో దీప స్తంభము, దీపము ఎప్పుడూ వెలగాలి అంటే నూనె కావాలి. దేవుడు ఏ నూనెను తీసుకొని రమ్మన్నాడు? ఏ నూనె పెడతా? నూనె. దేవుడు ఒక నూనె చెప్పాడు, అది ఒలీవల నూనె. ఏ నూనెది? దంచి తీసిన, బైబిల్లో ఉంది, దంచబడిన నూనె. ఏ నూనె? దంచబడిన నూనె, కల్తీ లేని నూనె, స్వచ్ఛమైన నూనె తీసుకొని వచ్చి దీపములో పోయండి, ప్రదీపములో పోయండి. అది వెలుగుతా ఉంటది. ఎప్పటి వరకు వెలగాలి? సాయంత్రం 6 నుంచి ఉదయం 6 వరకు అహరోను కుమారులు ఏం చేస్తూ ఉండాలి? ఆ దీపములో, ఆ ప్రమిదల్లో నూనె. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒలీవలకున్న చెట్టుకున్న రెండవ ప్రత్యేకత ఏంటంటే దేవుని మందిరములో ఈ నూనె వెలుగునిస్తా ఉంటుంది. అంటే వెలుగుతా ఉంటుంది. దావీదు మహారాజు గారు అడిగిన కోరిక అదే. ఏమని అడిగాడు? అయ్యా, నేను నీ మందిరములో ఎప్పుడూ స్తుతిస్తా ఉండాలయ్యా, నేను నీ మందిరములో ఎప్పుడు గణపరుస్తా ఉండాలయ్యా, నేను నీ మందిరములో ఎప్పుడు ధ్యానిస్తూ ఉండాలయ్యా. కీర్తన 27:4 చదవండి. ఏమని అడిగాడు? ఆయన కోరిక ఏందో చదువుదాం. ఆయన కోరిక ఏందో విందాం. ఏంటిది ఆయన కోరిక? ఆయన మనవి ఏందమ్మా? యెహోవా వద్ద ఒక వరం అడిగి తిని దానిని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకు, ఆయన ఆలయములో ధ్యానించుటకు నా జీవిత కాలమంతయు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏమని అడిగాడండి దేవుణ్ణి? దేవుణ్ణి ఏమి కోరుకున్నాడు? అమ్మా, వెండి కోరుకున్నాడా? బంగారం కోరుకున్నాడా? బిడ్డకు ఉద్యోగం కోరుకున్నాడా? పంట కోరుకున్నాడా? పాడి కోరుకున్నాడా? గృహం కోరుకున్నాడా? చెప్పండి. రాజ్యం కోరుకున్నాడా? ఏం కోరుకున్నాడయ్యా దేవుని దగ్గర దావీదు గారు? అయ్యా, ఇదంతా నాకు ఎట్లాగైనా ఇస్తావు నువ్వు, నాకు తెలుసు నువ్వు ఇస్తావన్న సంగతి. కానీ నా ఆశ ఏంటంటే దినమెల్లా అంటే ప్రతి క్షణం నేను నీ మందిరంలో నివసించాలి,
కీర్తన 23:6లో కూడా చిరకాలం నేను యెహోవా మందిరములో, నేను నీ మందిరాన్ని విడిచిపెట్టకూడదయ్యా, నీ సన్నిధిని విడిచిపెట్టకూడదయ్యా, నీ సన్నిధికి ఆలస్యంగా రాకూడదయ్యా, నీ సన్నిధిలో నేను ఎప్పుడు కనపడతా ఉండాలి అని ఆశ. ఒలీవ చెట్టు కొన్న నూనె నిత్యము దేవుని మందిరములో ఉన్నట్టుగా మరి మనం కూడా ఎక్కడ ఉండాలండి చెప్పండి? ఎక్కడ ఉందాం? ఏమండి, మనకు అనుకోవచ్చు దేవుని మందిరం అంటే ఇదే కాదు. ఏమంటాం? దేవుని మందిరం అంటే ఇదే కాదండి. నువ్వెక్కడైతే కూర్చొని పాటలు పాడి ప్రార్థన చేస్తావు అది దేవుని మందిరం కాదా? ఇంకొక మందిరం కూడా ఉంది, ఏంటో తెలుసా? ఇది దేవుని మందిరమే. ఆత్మ సంబంధమైన ఇంకొక మందిరం ఉంది. నీ దేహమే, నీ దేహం ఎక్కడైతే కూర్చుంటుందో అక్కడ ఆలయం. బస్సులో కూర్చొని ప్రార్థన చేస్తున్నావా? అక్కడ ఆలయం. ఆటో కూర్చున్నావు, ప్రార్థన చేస్తున్నావా? ఆటోలో ఆలయం. చేలో కూర్చొని చేస్తున్నావా? చేలోనే ఆలయం. నువ్వు ఎక్కడైతే ప్రార్థన చేస్తున్నావో అది ఆలయం కాదా? అది దేవుని సన్నిధి కాదా? అందుకనే ఒలీవలకున్న రెండవ ప్రత్యేకత ఏంటంటే, రెండవ ప్రత్యేకత, అయా ఎప్పుడూ ఆ దీపం వెలుగుతున్నట్టుగా దావీదు గారు కూడా వెలుగుతా ఉన్నాడు. మనం కూడా చెప్పాలి. వెలగాలని ఆశ ఎంతమందికి ఉంది? మందిరంలో ఎలగాలి, నేను ఎప్పుడు దేవుని మందిరంలో ఎలగాలి. ఎంతమందికి ఉంది? కొంతమంది అరసెయ్యి ఎత్తారు అంటే అరగా ఎలగాల, నిండుగా ఎలగాలనా? చెప్పాలి ఎట్లా ఎలగాలని. స్తోత్రం చెప్పు, గట్టిగా స్తోత్రం చెప్పు, గట్టిగా స్తోత్రం చెప్పు. హల్లెలూయా. నేను నిండుగా వెలగాలి, మెండుగా వెలగాలి. అటువంటి కోరికతో మనం ప్రభు సన్నిధిలో సాగాలి. ఎన్ని వచ్చినాయి ఇప్పుడు? ఒలీవ చెట్టుకున్న 2 లక్షణాలు. ఒకటి, ఎన్ని వరదలు వచ్చినా చెట్టు చచ్చిపోవాలా. రెండవది, ఒలీవలలోని ఎప్పుడు దేవుని మందిరంలో ఉన్నట్టు మనం దేవుని సన్నిధిలో. మూడవది, హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 6వ వచనం దగ్గరికి రండి. మూడవ లక్షణం, చెట్టుకున్న ప్రత్యేకత, ఒలీవ చెట్టుకున్న ప్రత్యేకత. మూడవ లక్షణం హోషేయ గ్రంథం తీయండి, చిన్న ప్రవక్తల గ్రంథాల్లోనికి రండి. 14వ అధ్యాయం 6వ వచనం. హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 6వ వచనం. అతని కొమ్మలు విశాలముగా పెరుగును, ఒలీవ చెట్టునకు కలిగినంత సౌందర్యము. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. మూడవది, ఒలీవ చెట్టుకున్న సౌందర్యము అతనికి కలుగును. ఎవరికి కలుగుతుంది చెప్పమంటారా? 14 మొదటి వచనం చదవండి. ఎవరికి కలుగుతుందో? ఇశ్రాయేలు, నీ పాపము చేత నీవు కూలితివి గనుక నీ దేవుడైన యెహోవా తట్టుకు తిరుగుము, మాటలు సిద్ధపరుచుకొని యెహోవా వద్ద తిరుగుడి. స్తోత్రం చెప్పండి. అంటే దేవుని దగ్గరికి వచ్చేవారు ఏ సౌందర్యాన్ని కలిగి ఉంటారు? దేవుని దగ్గర ఉన్నవారు, దేవుని వైపు చూసేవారు, దేవుని తట్టు చూసేవారికి సౌందర్యం కలుగుతుందంట. ఏ సౌందర్యం అది? ఎంత సౌందర్యం? ఒలీవ చెట్టుకి ఎంత సౌందర్యం ఉందో అంత సౌందర్యము అతనికి కలుగునుగాక. ఇప్పుడు చెప్పండి, ఒలీవ చెట్టుకి సౌందర్యం ఎంత? ఎవరు చెప్తారు? సౌందర్యం అంటే ఏందమ్మా రమాదేవి? సౌందర్యం అంటే అందంగా ఉండటం, అందంగా ముస్తాబు కావటం, అందంగా ఉండటం. అందంగా ఉండాలంటే అమ్మాయికి ఏం పెట్టాలి? ఎట్ట పెట్టాలి? అన్ని వస్తువులు, అంత వస్త్రధారణ అంత చక్కగా అలంకరిస్తే ఎట్లా ఉండదండి? అమ్మాయికి అబ్బాయికి నిండుదనంగా సౌందర్యంగా ఉంది అనుకుంటారు చూసిన వాళ్ళు. ఈ అమ్మాయి కాదా? అంతే కదా. ఈ అబ్బాయి కాదా అంటే ఆ యొక్క వస్త్రాలు కానీ
ఆ వెలగల నగల గాని నట్రా గాని ఏదైనా మనిషికి చెప్పండి ఏం చేస్తున్నాయి? సౌందర్యాన్ని చేస్తున్నాయి. దేవుని స్తోత్రం. అంటే ఒలీవ చెట్టుకి ఏ చెట్టుకు లేని సౌందర్యం ఉంది. ప్రియ దేవుని పిల్లలారా, మనం కూడా దావీదు గారి కూడా సౌందర్యవంతుడంట ఆయన. దేవుని స్తోత్రం. దావీదు గారు అందగాడు, రూపవంతుడు అని బైబిల్లో ఉంది. ఎక్కడుందో చెప్పమంటారా? దీంట్లో ఒకసారి మొదటి సమూయేలు గ్రంథంలోనికి రండి. మొదటి సమూయేలు గ్రంథంలో జాగ్రత్తగా మనం చూస్తే దావీదు గారికి ఉన్నటువంటి సౌందర్యాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే, ప్రియమైన దేవుని పిల్లలారా, దావీదు సౌందర్యవంతుడు. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయము 12 చూడండి. 12 అతని ఎర్రని వాడును, చక్కని నేత్రముల గలవాడును, చూచుటకు సుందరమైన వాడై ఉండెను. అతడు రాగానే, నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వానిని అభిషేకించుమని యెహోవా సెలవివ్వగా, సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరులు ఎదుట వానికి అభిషేకము చేసెను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా వచ్చెను. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. ఇప్పుడు దావీదు గారు ఎలాంటి వాడు? మీరు చదివారు 12వ వచనములో. ఎర్రని వాడా, నల్లని వాడా? చెప్పాలండి, నవ్వుతూ చెప్పండి. ఎర్రగా ఉన్నాడు. ఇంకా చక్కని నేత్రం అంటే అసలు దావీదు గారి నేత్రాలు చూడగానే ఏ స్త్రీ అయినా పడిపోవాల్సిందే. తర్వాత చూచుటకు సుందరమైన వాడు. స్తోత్రం చెప్పండి. ఇంకా ఆయన గారు ఎలాంటి వాడు? వెరీ గుడ్, సుందరమైన వాడు. దేవుని స్తోత్రం. ఎలాంటి వాడు? దేవుని పిల్లలారా, ఏమండి, దావీదు గారికి శరీర సౌందర్యం ఉందని ఇక్కడ చదువుకున్నాం. ఈ శరీర సౌందర్యము కంటే ఆత్మ సౌందర్యం గలవాడు. ఒకసారి చెప్పండి గుర్తు యేసయ్య నమ్మని. ఏ సౌందర్యం అయ్యా? ఏ సౌందర్యం? ఆత్మ సంబంధమైన సౌందర్యం గలవాడు. ఎట్లాగో చెప్పగలనంటే, దేవుని ఆత్మ ఎప్పుడైతే అతని మీదకి బలంగా వచ్చిందో, ఆత్మ సంబంధమైన అలంకరణ దేవుడు ఆయనకి ఇచ్చాడు. ఏంటి అలంకరణ? ఎప్పుడు స్తుతించటం అలంకరణ, ఎప్పుడు పాటలు పాడటం అలంకరణ, ఎప్పుడు ప్రభు సన్నిధిలో ఉండటం అలంకరణ, ఎప్పుడు వాక్యాన్ని ధ్యానించటం అలంకరణ. ఇవన్నీ ఎటువంటి అలంకరణ? ఆత్మ సంబంధమైన అలంకరణలు కలిగి ఉన్నాడు కనుక మరి మనము కూడా దావీదు గారి వలె చెప్పండి, ఏ అలంకరణ కలిగి ఉండాలండి? ఆత్మ సంబంధమైన అలంకరణ కలిగి ఉండాలి. ఒలీవ చెట్టుకి ఏముందండి? ఒలీవ చెట్టుకున్న సౌందర్యం అంటే అట్లాగనే మన జీవితాల్లో కూడా ఆత్మ సంబంధమైన అలంకరణ మనము కలిగి ఉండాలి. ఏ అలంకరణ? 1వ పేతురు పత్రిక 3వ అధ్యాయంలో శారమ్మ గారికి ఏ అలంకరణ కలిగి ఉందో మనం కూడా. ఏంటండి శారమ్మ గారికి ఉన్న అలంకరణ? ఎవరు చెబుతారు బైబిల్ చూడకుండా? శారమ్మ గారికి ఉన్న అలంకరణ ఏంది? పేతురు గారు చెప్పినట్టు గుణమనే క్షయమనే అలంకరణ కాకుండా జడలతో, పూలతో, పుష్పాలతో, వెండితో, బంగారంతో అలంకరించుకోకుండా శారమ్మ గారంట గుణమని అక్షయ అలంకారము కలిగి అంతరంగ స్వభావం అనే అలంకారాన్ని కలిగి ఉంది గనుక నేటికి ఆమెకు మనం పిల్లలు అయ్యాం. స్తోత్రం చెప్పండి. ఏమండి ఆమెకున్న అలంకరణ ఏంది? లోక సంబంధమైన అలంకరించుకుందా? లేదండి, గుణం అనే అలంకరణ. ఏ అలంకరణ?
ఏంటి అండి గుణం అనే అలంకరణ అంటే? సుగుణాలే మన అలంకరణ, అంతే కదమ్మా. మంచి గుణాలే అలంకరణ, మంచి మాటే అలంకరణ, మంచి చూపే అలంకరణ, మంచి ఆలోచనే అలంకరణ, లోపడటమే అలంకరణ. అలంకరణ అంటే అర్థం ఏంటి? ఆత్మ సంబంధమైన ఆయుధాలు, ఆత్మ సంబంధమైన అలంకరణే మనకు అలంకరణ. ఈ శారమ్మ గారికి ఉన్న అలంకరణే దావీదు గారి కూడా కలిగి ఉన్నాడు. మరి మనము కూడా మరి శరీర సౌందర్యం కంటే ఆత్మ సంబంధమైన సౌందర్యాన్ని కలిగి మనం జీవిస్తూ ఉండాలి. ఎన్నవది వచ్చింది చెప్పండి? ఇప్పుడు ఎన్నవది వచ్చింది? మూడవది వచ్చింది. నాలుగవది, ఒలీవ చెట్టుకున్న ప్రత్యేకత నాలుగవది ఏంటంటే, చూడండి, న్యాయాధిపతుల గ్రంథం ఉంది. న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయం 9వ వచనం. ఇది 4వ ప్రత్యేకత. ఒలీవ చెట్టుకున్న 4వ ప్రత్యేకత ఏంటంటే, న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం. యెహోవాయే నా కాపరిగా నాకేమియునో కొదువగును, నాకేమియునో కొదువగును. యెహోవాయే నా కాపరిగా. అందరూ పాడాలి, అందరూ చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెబుతూ. నాకేమియునో కొదువగును, పచ్చికగల చోట్లలో నన్నాయనాయే కరుండగయునో, పచ్చికగల చోట్లలో నన్నాయనాయే కరుండగయునో, జలములకు నన్నాయనయే నడిపించును, శాంతియుతమైన జలములకు నన్నాయనయే అందరూ నడిపించును. యేసయ్యా స్తోత్రం. వారిగా నాకేమియునో కొదువగును. యేసయ్యా అందరూ చెప్పగలరు. సంతోషంగా ఉన్న వారందరూ నిద్రపోవద్దు. యెహోవాయే నా కాపరిగా నాకేమియునో కొదువగును. యేసయ్యా నాకేమియునో కొదువగును. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యకు మహిమ కలుగును గాక. నాలుగవది, న్యాయాధిపతులు 9:9 చూడండి వాక్యం. మమ్మల్ని ఏలుమని ఒలీవ చెట్టు నడుగగా, ఒలీవ చెట్టు దేవునిని మానవులను దేని వలన నరులు సన్మానించుదురో ఆ నా తైలము నీయక మాని చెట్ల మీద రాజునై ఉండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా అని వాటితో. స్తోత్రం చెప్పండి. ఈ చెట్లన్నీ అడిగినాయి అంట. ఏ చెట్టుని? ఒలీవ చెట్టుని ఏమడిగినాయి? చెట్లన్నీ వచ్చి, ఒలీవ చెట్టు నీకు మంచి పేరుంది కదా, నీకు మంచి సౌందర్యం ఉంది కదా, మరి నీ నూనె అసలు యేసయ్య ఆ దీపస్తంభములో పోయించాడు కదా, ప్రత్యేకత ఉంది కదా, నీవు వచ్చి మా మీద రాజుగా ఉండొచ్చు కదా, పెత్తనము చెయ్యొచ్చు కదా అని ఒలీవ చెట్టుని అడిగితే ఆ ఒలీవ చెట్టు ఏమన్నదో చెప్పండి. ఏమంది? దేవునిని మానవులను దేని వలన నరులు సన్మానించుదురో ఆ నా తైలము నీయక మాని
చెట్ల మీద రాజునై ఉండి అటు ఇటు ఊగులాటకు నేను వచ్చేదన్నా. దేవుని స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. అటు ఇటు తిరగటం నా పని కాదు. అటు ఇటు తిరగటం ఏంటి నా పని? నా నా పండ్ల నుంచి వచ్చిన తైలము దేవునిని నేను సన్మానించాలి. నరులలో చూడండి, రాజులను అభిషేకించాలి అంటే దేవుడు ప్రవక్తలకు సెలవిచ్చాడు. ఒలీవల నూనె తీసుకుని వెళ్ళి దావీదు గారి మీద పోయమన్నాడు. ఏ నూనె? కొబ్బరి నూనె, శనగ నూనె, పామ్ ఆయిల్. ఏం ఆయిల్ పోయమన్నాడు? అంటే రాజులను సహితం అభిషేకించే చెప్పని నూనె ఏంటిదండి? ప్రవక్తలను సహితం అభిషేకించే నూనె ఏంటి? మరి అంత స్థాయి పెట్టుకొని ఒలీవల చెట్టు ఆ స్థాయిని వదిలిపెట్టి వచ్చిందా? ఎందుకు వచ్చింది? చూడండి, దేవుణ్ణి నరులను నా తైలముతో వాళ్ళు అభిషేకించబడుతుంటే సృష్టిలో నా తైలానికి నా నూనెకి నాకు అంత విలువ దేవుడు ఇచ్చేటప్పుడు ఆ విలువను వదిలిపెట్టుకొని మీ మీద అధికారం నాకెందుకయ్యా? ఇవాళ ఉంచుతారు, రేపు తీసేస్తారు. గిట్టకపోతే నాకు ఈ లోక సంబంధమైన పదవి కాదు. స్తోత్రం చెప్పు, స్తోత్రం చెప్పు గట్టిగా. ఈ లోక సంబంధమైన అధికారం నాకు కాదు. నాకేం కావాలి? దేవుడు నాకు ఒక స్థాయిని ఇచ్చాడు. ప్రపంచంలో ఏ తైలము ప్రవక్తల మీద రాజుల మీద పోయబట్టడానికి ఒప్పుకోలా, ఒలీవల నూనె తప్ప. ఎంత గొప్ప చెట్టు అండి చెట్టు. స్తోత్రం చెప్పండి. నేను ఉదయం ప్రార్థన చేసి చెట్టు గురించి ఆలోచించి ఏమి రాయాలి ప్రవ్వా, ఈ చెట్టుకున్న ప్రత్యేకతలు ఎక్కడెక్కడున్నాయో బైబిల్లో అని వెతికి రాసి 5 లక్షణాలు. దేవునికి స్తోత్రం. నిజంగా ఈ చెట్టును ధ్యానిస్తున్నప్పుడు నాకైతే చాలా సంతోషం అనిపించింది. ప్రవ్వా, ఈ చెట్టు నూనె సృష్టిలో ప్రవక్తలను, రాజులను, అభిషక్తులను అభిషేకించే నూనెగా యేసయ్య రక్తంగా వాడుకున్నావయ్యా. ఇంత విలువైన నూనె మరి మనం కూడా మనుషులను అభిషేకించేవారుగా నీవు వాడబడుదువుగాక. అంతే కదా, అర్థమవుతుందా? ఆ నూనె మనుషుల మీద పోయబడితేనంట. దావీదు మీద సమూయేలు నూనె పూస్తే చెప్పండి, దావీదు మీదకి ఏమొచ్చిందండి? దేవుని ఆత్మ. నూనె పోయగానే, జాగ్రత్తగా వినండి ఈ పదం, జాగ్రత్తగా వినండి. నూనె పోయగానే ఆత్మ వచ్చిందంట. నూనెకి ఆత్మకి సంబంధం ఏంటి? దేవుడు పిలిచిన నూనె, దేవుడు చెప్పిన నూనె, ఆ నూనె పోసిన వెంటనే అభిషేకానికి గుర్తు నూనె. ఒకళ్ళని పిలవాలన్నా, ఒకళ్ళని ఎన్నుకోవాలన్నా ఆ నూనె ద్వారా దేవుడు సూచన ఇచ్చాడు. మరి నీ ద్వారా ఎంతమంది అభిషేకించబడుతున్నారు సంవత్సరానికి? మరి ఒలీవల నూనె వలె నీవు వాడబడుతున్నావా లోకంలో? ఏ నూనె వలె వాడబడుతున్నావు? నేను కావచ్చు, మీరు కావచ్చు. అమ్మా, ఒలీవల నూనె రాజులను, దేవుణ్ణి అభిషేకించినట్టుగా నీ ద్వారా అనేకులు అభిషేకించబడుదురుగాక. నీ ద్వారా అనేకులు యేసయ్య మార్గములోకి వచ్చుదురుగాక. ఒలీవల నూనె ఎంత గొప్పదో, ఎంత విలువైనదో. ఎన్ని వచ్చినాయి ఇప్పుడు? 4 వచ్చినాయి. 5వది చెప్పి నేను ముగిస్తా. ఒలీవల నూనెకున్న, ఒలీవల చెట్టుకున్న ప్రత్యేకత తీయండి. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 4వ వచనం చూడండి. 4వ వచనం. ప్రకటన గ్రంథము అమ్మా 2 ఒలీవల చెట్లను దీపస్తంభములనై ఉన్నారు. ఎవడైనను చాలు చాలు చాలు
జాగ్రత్తగా గమనిస్తే 3 చదవండి, 3వ వచనం కూడా. నేను నా ఇద్దరి సాక్షులకు అధికారం ఇచ్చెదను, వారి గోనపట్ట ధరించుకొని 1260 దినములు ప్రవశింతురు. వీరు భూలోకమునకు ప్రభువైన వాని ఎదుట నిలుచుచున్న 2 ఒలీవ చెట్లను దీప స్తంభములనై ఉన్నారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను 2 సాక్షులను భూలోకానికి పంపిస్తున్నానని దేవుడు యోహాను గారితో మాట్లాడుతున్నాడు. ఎంతమంది సాక్షులు చెప్పని పంపిస్తానంటున్నాడు? 2 సాక్షులు పంపిస్తా. వాళ్ళు ఎలాంటి వారంట? గోడె పట్ట కట్టుకొని 1260 అంటే 1260 రోజులు. ఎన్ని రోజులండి? 1260 రోజులు ప్రవశిస్తారంట వాళ్ళు భూలోకములో. వాళ్ళు ఎట్లా ఉంటారంట? భూలోకమునకు ప్రభువైన వాని ఎదుట నిలుచుచున్న 2 ఒలీవ చెట్లను పోలి ఉన్నారు. స్తోత్రం చెప్పండి. ఈ 2 సాక్షులంట ఎల్లప్పుడూ దేవుని ఎదుట, ఎవరి ఎదుట? ప్రభు ఎదుట ఒలీవ చెట్లను పోలి ఉన్నారు. అంటే ఒలీవ చెట్టు ఎప్పుడు చెప్పండి ఎక్కడ ఉంటుంది? ప్రభు ఎదుట. ఎదుట అందరూ అనండి, ఎవరు ఎదుట చెప్పాలి. ఎవరు ఎదుట? ప్రభు ఎదుట ఉన్నట్టు. ఆ ఎవరో తెలుసా 2 సాక్షులు? ఒకటి మోషే గారు, రెండవది ఏలియా గారు. స్తోత్రం చెప్పండి. ఎవరా 2 సాక్షులు? ఒకటి మోషే గారు, రెండవది ఏలియా గారు. వీళ్ళిద్దరు జీవితాలను గనక మనం చూస్తే ఒలీవ చెట్టుతో పోల్చాడు కదా. ఒలీవ చెట్టు ఎప్పుడు దేవుని ఎదుట ఉన్నట్టుగా వీళ్ళిద్దరూ కూడా దేవుని ఎదుట ఉన్నారు. మోషేను తీసుకున్నప్పుడు ఎప్పుడూ ప్రార్థనే. ఏలియాను తీసుకుంటే ఎప్పుడు దేవుని ఎదుట విజ్ఞాపన చేస్తూ ఉన్నట్టుగా దేవుని ఎదుట ఒలీవ చెట్లై ఉన్నారు. దేవుని స్తోత్రం చెప్పండి. ఎవరి ఎదుట? దేవుని ఎదుట ఒలీవ చెట్లై ఉన్నారు. మరి దేవుని ఎదుట ఎప్పుడు దావీదు గారు ఉన్నాడా లేదా? ఉన్నాడా లేదా? ఉన్నాడా చెప్పండి. ఉన్నాడా లేదా? ఎప్పుడు దావీదు దేవుని ఎదుట ఎప్పుడు కనపడేవాడు, ఎప్పుడు కనపడేవాడు, ఎప్పుడు కనపడేవాడు. చివరికి భార్య కూడా ఏం చేసిందండి? అసలు నాతో ఎప్పుడు కాపురం చేస్తాడు, ఎప్పుడు పిల్లలు పుడతారు, ఎప్పుడు లేచిన కానీ చేయండిది దేవుడు 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 అంటాడు. సరే భార్య, సరే రాజ్యం సంగతి ఏంటి? ఏంటి నా సంగతి ఏంటి? రాజ్యం సంగతి ఏంటి? ఎప్పుడు దేవుడు దేవుడని ఏది పిచ్చివాడలాగా ఎగురుతున్నాడేంటి? ఇట్లా గంతులేస్తున్నాడేంటి? ఇట్లాగా స్తుతిస్తున్నాడేంటి? ఒక సామాన్యులాగా ప్రవర్తిస్తున్నాడు అంటే దావీదు. బైబిల్లో ఉంది, దావీదంతా యేసయ్య పిచ్చి ముదిరి, యేసయ్య పిచ్చి ముదిరి, యేసయ్య పిచ్చి ముదిరి పిచ్చి పాటలు పాడాడంట. ఏ పాటలు? ఏ పాటలు? దావీదు గారి పిచ్చి పాటల? మీకా ప్రవక్త రాశారు, దావీదు గారి వలె పిచ్చి పాటలు పాడారు. దావీదు గారికి పిచ్చి బాగా ముదిరింది. ఏం ముదిరింది? మనం అనుకుంటాం, అరే వీడికి పిచ్చి, అస్సలు మన మాట ఎన్నలేదు, మన మాట లేదు, పిచ్చి. ఈ అమ్మాయి పిచ్చి బాగా ముదిరింది. దావీదు గారికి ఏ పిచ్చి అండి? బంగారం పిచ్చా, వెండి పిచ్చా, వస్త్రాలు పిచ్చా, తిండి పిచ్చా? ఏ పిచ్చి? మరి మనం ఏ పిచ్చావో చెప్పలేంటండి. తప్పు ఏమి? ఏ పిచ్చావో చెప్పాలి. ఏ పిచ్చావో? యేసయ్య పిచ్చావో. స్తోత్రం చెప్పు. యేసయ్య ఏమి? వీళ్ళకి ప్రార్థన తప్ప మంచి శబరు అసలు యేసయ్య పిచ్చావు. ఎందుకంటే యేసయ్యలో లీనమై, యేసయ్యలో స్తుతిస్తూ, యేసయ్యలో కనపరుస్తూ ఒలీవ చెట్టు దేవుని ఎదుట ఉన్నట్టుగా మనం ప్రతిరోజు దేవుని ఎదుట కనపడుదుముగాక.
ప్రతిరోజు ఉదయం లెగవగానే చెప్పండి, ఎవరికి కనపడాలి? యేసయ్య కనపడాలి. ఇప్పుడు 5 ప్రత్యేకతలు చెప్పాను. ఎన్నమ్మా? 5. 1, ఒలీవ చెట్టు వలె ఉన్నానని దావీదు గారు ఎందుకు అన్నాడంటే, 1, ఒలీవ చెట్టు ఎంత ప్రళయములోనైనా చచ్చిపోకుండా బ్రతికింది అంటే మనం కూడా అట్లాగా ఎన్ని శ్రమల్లోనైనా నశించిపోకుండా దేవుడు కాపాడుతాడు. రెండవది విన్నారు ఇప్పుడు జ్యోతి. రెండవది, ఒలీవల నూనె దీపస్తంభములో పోయబడినట్టుగా నీవు కూడా దేవుని సన్నిధిలో నిత్యము వెలుగుతా ఉండాలి. మూడవది, ఒలీవ చెట్టుకున్న అందం సౌందర్యం నీ ఆత్మీయ జీవితంలో నీకుండాలి. నాలుగవది, ఏ నూనెతో రాజులను ప్రవక్తలను అభిషేకించారో మనుషులను అభిషేకించటానికి దేవుడు నిన్ను వాడుకోవాలి. ఐదవది, దేవుని ఎదుట ఒలీవ చెట్టు ఉన్నట్టుగా మోషే వలె ఏలియా వలె మనము ఎప్పుడు దేవుని ఎదుట ఉండాలి. ఇప్పుడు దావీదు గారు చేసిన ప్రార్థన కరెక్టా కాదా? ఒలీవ చెట్టు వలె ఉంచమన్నట్టుగా మనం కూడా మన జీవితాల్లో ఆ చెట్టు వలె మనం దేవుని ఎదుట ఎదుగుతూ, ఎక్కడ ఏమన్నాడు ఇప్పుడు చదవండి, మొదటి వచనాన్ని చదవండి. మనం చదివిన మొదటి ప్రారంభ వచనం కీర్తన 52:8. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను, నిత్యము దేవుని కృపయందు దేవుని మందిరములో ఉన్నాను. ఏ మందిరము? మరి మనం కూడా అమ్మా అనుదినము ప్రతి క్షణము దేవుని మందిరములో ఉంటూ దేవునికి ప్రార్థన చేస్తూ ఆయనను కనపరుస్తూ ఆ ఒలీవ చెట్టుకున్న 5 లక్షణాలు మనం కలిగి ఉండుగాక. అట్లా కలిగి ఉండాలని దైవజనుడుగా నేను ఆశిస్తూ ప్రేమతో కోరుతూ దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా. అందరూ చెప్దాం హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్.